ఇప్పుడు నువ్వు చూస్తున్న యూట్యూబ్ ఎవరు స్టార్ట్ చేసిర్రు? అసలు యూట్యూబ్కి రెవెన్యూ ఏడుకెళ్ళి వస్తుంది? మిస్టర్ బీస్ట్, ఇండియన్ హ్యాకర్ అండ్ క్యారమినాటి లాంటి వాళ్ళు ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆ ఒక్క వీడియోకు యూట్యూబ్ ఏడుకెళ్ళి రెవెన్యూ ఇస్తుంది. ఒకప్పుడు వీడియో డేటింగ్ వెబ్సైట్గా ఉన్న ఈ యూట్యూబ్ ఇప్పుడు వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లోకి ఎట్లొచ్చింది? ఇప్పుడు మనం చూసుకుంటే వాళ్ళలోని సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ లెక్క ఎట్లా ఎదిగింది? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. యూట్యూబ్ అనే స్టోరీ ఎలోన్ మస్క్ కో ఫౌండర్ అయిన పేపాల్ కంపెనీ దగ్గర మొదలైంది. ఈయన కొంతమంది కుర్రాలని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మార్స్ అనే గ్రహానికి పంపడానికి ట్రైన్ చేసేవాడు. అప్పటికే ఎలోన్ మస్క్ కి ఒక సొంత కంపెనీ ఉంది, అది స్పేస్ కంపెనీ. ఎలోన్ మస్క్ హైర్ చేసుకున్న ఆ ముగ్గురు ఎంప్లాయీసే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేశారు. వారే ఈ ముగ్గురు: చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, జావిద్ కరీం. వీళ్ళు ముగ్గురు కొన్ని కారణాల వల్ల పేపాల్ కంపెనీలో నుండి జాబ్ ని రిజైన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే హర్లీ, స్టీవ్ చెన్, జావిద్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక డేటింగ్ యాప్ ని డెవలప్ చేద్దామని చూస్తారు మామ. ఫస్ట్ వెబ్సైట్ లెక్క డెవలప్ చేస్తారు. దాని పేరు ఏంటంటే హుకప్ అనే పేరు పెట్టేసి, ఇందులో ఎట్లుంటదంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకు టిండర్ యాప్ లెక్క అన్నట్టు డేటింగ్ యాప్ సేమ్ దీనిలాగానే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. ఇందులో ఎట్లుంటదంటే ఫస్ట్ లుకింగ్ ఫర్ ఎ మెన్, లుకింగ్ ఫర్ ఎ ఉమెన్ అనే టైటిల్ పెట్టేసి వాళ్ళ పర్సనల్స్ వీడియో రూపంలోని వాళ్ళకు అందులో వీడియో తీసేసి అందులో అప్లోడ్ చేయాలి. అది దాని కాన్సెప్ట్. అయితే ఈ వెబ్సైట్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఫ్లాప్ అయింది. ఎందుకంటే పర్సనల్ చెప్పుకోవడానికి ఎవడు ముందుకు రాలేదు. సో అందుకనేసి వీళ్ళు ముగ్గురు చేసేది ఏం లేక ఎక్కువ మంది ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అట్లనే ఇది వెబ్సైట్ అంతా హోల్డ్ పడేసి ఉంది. 2005 లో జావేద్ కరీంకి ఒక ఐడియా వస్తుంది. జావేద్ కరీం ఒక రోజు ఏం చేస్తాడంటే జనెట్ జాక్సన్ అనే ఒక అమెరికన్ సింగర్ వీడియో కోసం ఇంటర్నెట్ లో మొత్తం వెతుకుతాడు. ఎంత వెతికినా కూడా జనెట్ జాక్సన్ పాడిన ఒక్క సాంగ్ కూడా అతనికి ఇంటర్నెట్ లో దొరకదు. అయితే అసలు కథ ఇప్పుడు మొదలైతుంది. దాంతో జావేద్ కి ఒక ఐడియా వచ్చింది. దాంతో మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇదే ఐడియాని చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తారు. మొత్తానికైతే ఒక ఐడియా ఉంది వాళ్ళ దగ్గర, కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఇంతకు ముందే ఒకటి వెబ్సైట్ డిజైన్ చేసి ఫ్లాప్ అయ్యారు, లాస్ లో ఉన్నారు. అలాంటి టైంలోనే పడి ఉన్న హుకప్ ని కొంచెం రిపేర్ చేసి, అంటే ట్యూన్ ఇన్ హుకప్ ని కొంచెం రిపేర్ చేసి యూట్యూబ్ అనే పేరు పెట్టి మార్కెట్ లో వదిలింటారు. ఇంటర్నెట్ లో లేని వీడియోస్ అందులో అప్లోడ్ చేసే విధంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దానికంటూ యూట్యూబ్ అనే పేరు పెట్టి ఒక యాప్ కూడా క్రియేట్ చేసి ఇక స్టార్ట్ చేస్తారు. అప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ ఇంకా కూడా అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. యూట్యూబ్ లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఉందో తెలుసా నీకు? ఈ వీడియో ఏప్రిల్ 23, 2005 లో అప్లోడ్ చేశాడు మావా. బ్రెజిలియన్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన రొనాల్డో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఒక వీడియో తీసి పెడితే దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చిన మొదటి వీడియో కూడా అదే యూట్యూబ్ లో. సరే, అంత బాగానే ఉంది. మరి ఈ వీడియోస్ అప్లోడ్ చేసే వారికి, క్రియేటర్స్ కి యూట్యూబ్ మనీ ఎట్లా ఇస్తుంది? అంటే వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతుంది? వాళ్ళకి మనీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే యాడ్స్ వల్ల వస్తున్నాయి. జూన్ 2006 లో ఎన్బిసి అండ్ యూట్యూబ్ కలిసి డిజిటలైజేషన్ అంటూ ఒక స్టెప్ ముందుకు వచ్చేసినాయి. ఇదంతా గమనించిన గూగుల్ 2006 లో యూట్యూబ్ ని కొన్నది. ఎంత కొన్నది అంటే $1.65 బిలియన్. మనకు అర్థమయ్యే లెక్క చెప్పాలంటే $1.65 బిలియన్ అంటే 1065 కోట్లు. యూట్యూబ్ ని గూగుల్ కొన్న తర్వాత ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళింది. ఎట్లా అంటే ఇక గూగుల్, యూట్యూబ్ రెండు కలిసేసరికి ఇక దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఇక యూట్యూబ్ దగ్గరికి ఎలా అంటే వీడియోస్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి, యాడ్ ప్రమోషన్స్ కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్ కి కూడా, వాళ్ళ ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా వాళ్ళందరూ కంపెనీస్ వాళ్ళు యూట్యూబ్ దగ్గరికి వచ్చేసి నన్ను ప్రమోట్ చేయి, నన్ను ఆ వీడియోని ప్రమోట్ చేయి, నా ఫోటోని ప్రమోట్ చేయి, నాదాన్ని ప్రమోట్ చేయి అనేసి వాళ్ళ కొంత యూట్యూబ్ పైసలు ఇచ్చేసి ప్రమోట్ చేయించుకునే వాళ్ళు. ఎవరి దగ్గర అంటే క్రియేటర్స్ వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తారు కదా, వాళ్ళ మధ్యలో వీళ్ళని ప్రమోట్ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం పైసలు తీసుకొని యూట్యూబ్ అందులో వీడియో మధ్యలో యాడ్ వేసేది. సో క్రియేటర్స్ కి ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు నా వీడియో ఉంది భయ్య, నా వీడియో మధ్యలో ఏదైనా యాడ్ వచ్చింది అనుకో, ఆ యాడ్లకు వెళ్ళి 30% నాకు వస్తుంది, 70% వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇది కాన్సెప్ట్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఎంత పర్సెంట్ వస్తుంది అన్న నాకు కూడా తెలియదు, నేను కూడా కొత్తనే కాబట్టి. సో ఇట్లుంటది అన్నట్టు. ఇందువల్ల మన క్రియేటర్స్ కి, ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ కు మిస్టర్ బీస్ట్ కానీ, క్యారమినాటి కానీ, ఇండియన్ హ్యాకర్ కానీ మన తెలుగులో బొచ్చడం మంది ఉన్నారు. వాళ్ళ వీడియోస్ మధ్యలో యాడ్స్ రానికి ఇదే మెయిన్ కారణం. యాడ్స్ వచ్చింది అంటే వాళ్ళకి పైసలు వచ్చేస్తాయి. యూట్యూబ్ వాడు మధ్యలో యాడ్ వేస్తాడు, దాని మానిటైజ్ అని ఒక పెద్ద ప్రాసెస్ పెట్టేసిండు, దానికి ఒక ఆల్గరిథం పెట్టిండు, అంత పగడబందిగా ప్లాన్ చేసి వదిలిండు. మళ్ళీ ఎప్పుడో స్టార్ట్ అయినది
ఇప్పుడు ఇంత ఒక్కొక్క అసలు వెనక్కి తిరిగి చూసుకోలేకపోయింది. అండ్ ఇంకొకటి నేను ఇంతకు ముందు చెప్పినట్టు వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజన్. అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ నేనున్నా నీకు నాకు ఏదైనా తెలియదు అనుకో, క్లాసెస్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అయినా యూట్యూబ్ క్లాసెస్ అయినా, మనది వన్ టైం బ్యాటింగ్, యూట్యూబే దిక్కు. నేను డిగ్రీ అయింది నాది, నేను వన్ టైం బ్యాటింగ్ కోసం అనేసి యూట్యూబ్ లో ఉన్న క్లాసెస్ విని నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తాం. సో అట్లా యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉండేటట్టు అంత 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 అడిక్ట్ చేసిండు సోషల్ మీడియా అన్నది. ఇప్పుడు మనకు ఇట్లా అయిపోయింది. అర్థమైనామా? లాస్ట్ ఒక్క నిమిషం చెప్తా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు ఫ్రెండ్స్, చాడ్ హార్లీ, స్టీవ్ చన్, జావిద్ కరీం, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక డేటింగ్ యాప్ ని స్టార్ట్ చేస్తారు. డేటింగ్ యాప్ అంటే వెబ్సైట్, అంటే వీడియో డేటింగ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ తయారు చేస్తారు. దాని పేరు టూన్ ఇన్ హుక్అప్ అని. అది కొన్ని రోజులకు అది ఫ్లాప్ అయిపోతుంది, అది మూలకు పడేస్తారు, అయిపోతుంది. ఇది ఇట్లా ఉంటే ఒక రోజు జావేద్ కరీం మామ ఏం చేస్తాడు అంటే, ఇక ఆయన ఒక అమెరికన్ సింగర్ పాట కోసం అనేసి ఇంటర్నెట్ లో చూస్తారు. అప్పుడు ఆ పాత కాలంలో 2005 ఆ టైంలో ఏముంటుంది తొక్క. సో ఆ టైంలో ఆమెకు ఆయన సింగర్ ది ఒక సాంగ్ దొరకలేదనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్స్ తోని ఒకవేళ మనమే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాం కదా, దాంట్లోనే మనము ఇట్లా కావాల్సిన ఎవరికి దొరకని అన్ని పెడదాము అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తో చేస్తారు. వాళ్ళ ముగ్గురు ఓకే అవుతారు. వాళ్ళ ముగ్గురు కలిసి టూన్ ఇన్ హుక్అప్ గా ఉన్న దాన్ని రిపేర్ కొట్టేసి యూట్యూబ్ అనే పేరు పెట్టి వెబ్సైట్ క్రియేట్ చేసి చల్ పెడతారు. దీంట్లో ఉన్నది ఇక నీకు తెలిసిందేనా, దీంట్లో అన్ని ఉంటాయి. ఇంటర్నెట్ లో లేని వీడియోస్ ఇందులో అప్లోడ్ చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టేసి దానికి ఒక టైటిల్ పెట్టేసి ఇందులో చేస్తారు. ఇది ఎట్లుంటది అంటే ఫస్ట్ జావేద్ కరీం ఒక వీడియోలో జూలో వీడియో చేసి దానిలో జూలో వీడియో పెడతారు చూసినాం. సో అట్లానే అది స్టార్టింగ్ వీడియో అది అట్లా స్టార్ట్ అయింది వీడియో. అట్లా స్టార్ట్ అయిన దాని జర్నీ, దానికి వెళ్ళి మెల్లగా దాన్ని ఎదుగుతున్న కొద్ది గూగుల్ ఉంటుంది. గూగుల్ కొన్న తర్వాత ఇంకో స్టెప్ ముందుకెళ్తుంది. ముందుకెళ్ళిన తర్వాత యాడ్స్ అనే అట్లా రూపంలో వచ్చేసి పైసలు వస్తాయి. దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళకు యాడ్స్ ద్వారా క్రియేటర్స్ కి పైసలు వస్తాయి. అక్కడ యాడ్స్ ప్రమోషన్స్ ఇవ్వమని కంపెనీ వాళ్ళు యూట్యూబ్కి ఇస్తే, యూట్యూబ్ వాళ్ళు ఏమో క్రియేటర్స్ కి ఇస్తారు. ఇది మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్. అండ్ ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ లో నీకు ప్రతి ఒక్కటి దొరకడం వల్ల, ఎడ్యుకేషన్ పర్పస్ అయినా, స్పోర్ట్స్ పర్పస్ అయినా, ఏ పర్పస్ అయినా దొరకడం వల్ల ఇక ఉన్న జనాలందరూ స్టడీ పర్పస్ అయినా ఏదైనా అన్ని యూట్యూబ్ లోనే చూసుకోవడం స్టార్ట్ అయింది. యూట్యూబ్ లో కూడా లిమిటెడ్ కంటెంట్ ఉంటే ఓవరాల్ గా యూట్యూబ్ ఆల్గోరిథం మనకి ఏమని చెప్తుందంటే, యూట్యూబ్ లో ఎవ్రీథింగ్ దొరుకుతుంది. ఒక కొన్ని ఇల్లీగలీ అలాంటివి కాకుండా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంటది అనేసి ఇప్పుడు ఆ రేంజ్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ లెక్క మన యూట్యూబ్ ఉంది. సో ఇది మావా ఈరోజు మాట్లాడుకున్నది ఇది. యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఏం కథ, యూట్యూబ్ కథ ఇది. సో నేనైతే మీకు అర్థమయ్యేలాగా చెప్పినా అనుకుంటున్నా. ఒకవేళ నీకు అర్థమై ఉంటే ఛానల్ లైక్ చేయి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయి. ఒకవేళ మీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఏదైనా స్టార్ట్ చేయండి మావా. ఇంకెన్ని రోజులని మనం ఇట్లా ఒకరి గురించి చెప్పుడే కానీ మన గురించి ఎవరు చెప్తాడు. ఖచ్చితంగా ఆలోచించు. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా నీకు ఒక రోజు వస్తుంది. ఏదో ఒక ఐడియా, వాళ్ళ ఒక్క ఐడియా వల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ వచ్చిందంటే 1.65 బిలియన్స్ కోట్లు అట్లా వస్తాయి. అందుకని ఫ్రెండ్స్ గా ఉండండి, ఆలోచించండి, లైఫ్ లో సెటిల్ కండి. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.